సరేనా హరి So here meet Mr. Pemasri. He's 39 years old, and when he was at the age of 2, he suffered from a brain disease called cerebral palsy, and after that his upper body got paralyzed. So he can function only his feet, and he's using his feet to survive his daily life. Your name is Karma? Yes. Okay. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్కే బంగారి. చాలా రోజులైంది వీడియో పెట్టక, ఆల్మోస్ట్ ఒక 5 days అయిపోయింది. సారీ, నేను భూటాన్ కి బయలుదేరే ముందే 2 days ముందే మా సిస్టర్ వచ్చింది యుఎస్ నుంచి. మా సిస్టర్ అండ్ నా కోడలు. భూటాన్ ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత నా చెల్లిను కోడలు పిల్లని మా ఇంటికి తీసుకొచ్చిన. కోడలతోటే మొత్తం ఆడుకుంటున్నా. నా కూతురు అయితే నేను బాగా మిస్ అవుతున్నా. నా కూతురు వియట్నాం లో ఉంటది. కలవక ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుంది. త్వరలో కలుసుకుంటా ఖచ్చితంగా. అది కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. అండ్ భూటాన్ బడ్జెట్ డైరెక్ట్ అంటే భూటాన్ బడ్జెట్ మాకు ఎంత అయిందో మొత్తం ఓవరాల్ గా 81,000 వచ్చేసి మేము కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. భూటాన్ అంటే లైక్ మన ఇండియన్ కరెన్సీ నుంచి భూటాన్ కరెన్సీకి 81,000 రూపీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. 1 భూటాన్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో 81,000 మేము ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు 81,000 రూపీస్ భూటాన్ కరెన్సీ ఇచ్చినారు. ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మాకు వచ్చిన నోట్స్ 500 నోట్స్ ఒకటి అండ్ 1000 రూపీస్ ఇట్లా ఉంటుంది. 1000 గుల్త్రం అంటారు దీన్ని. అంటే ఫస్ట్ మనిషికి అంటే మనం ఎంటర్ అయినప్పుడు 1200 మనకి పర్ డే కట్టాలి. ఎందుకంటే భూటాన్ 2.5 years తర్వాత ఓపెన్ అయింది. మొన్ననే సెప్టెంబర్లో ఓపెన్ అయిందంట. ఒక్కొక్క పర్సన్కి 1200 అండ్ మన ఓన్ వెహికల్స్ ఉంటాయి. కారు కానీ బైక్ కానీ ఉంటే 4,500 రూపీస్ పర్ డే. గైడ్కి అది వాళ్ళు చెప్పడం 2,000 చెప్తున్నారు. కొంచెం బాగా చేసి 1,500 లోపు మేము రేపు సెటప్ చేసుకుంటాం. ఎందుకు అంటే భూటాన్ లోపల మన కార్డ్స్ అనేవి పనిచేయవు, మన వీసా కార్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా, కనిపిస్తుందా ఇక్కడ ఏమని రాస్తుంది? ఓకే, నాట్ వ్యాలిడ్ ఫర్ పేమెంట్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ నేపాల్ అండ్ భూటాన్. మీరు ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వాడే ఉంటే దాని వెనకాల తిప్పి చూడండి. భూటాన్ అండ్ నేపాల్లో ఈ కార్డు అనేది వర్క్ చేయదన్నమాట. సో అది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకని మ్యాక్సిమము క్యాష్ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ క్యాష్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మేము తీసుకెళ్ళిన 81,000 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఎక్స్చేంజ్ చేస్తారు. వాళ్ళు మనీ అరేంజ్ చేస్తారు. మళ్ళీ భూటాన్ బార్డర్కి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే మన ఇండియాకి భూటాన్ బార్డర్ దాటి ఇండియాకి వచ్చేస్తాం కదా, అంటే జేగాన్ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత ఏటీఎం నుంచి స్వైప్ చేసి వాళ్ళకి ఇండియన్ క్యాష్ కానీ భూటాన్ క్యాష్ కానీ కన్వర్ట్ చేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇండియన్ కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు భూటాన్లో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారు. 10 రూపీస్ నుంచి 10 రూపీస్ నోటు అంటే కాయిన్స్ పని చేయవు.
₹1, ₹2, ₹5, ₹10 కాయిన్స్ పనిచేయవు. నోట్స్ అన్ని ₹10, ₹20, ₹50, ₹100, ₹500, ₹2000 అన్ని నోట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ₹81,000 భూటాన్ కరెన్సీ ప్లస్ ఒక 5,000 ఇండియన్ కరెన్సీ తీసుకెళ్ళాము, ఎందుకైనా మంచిగా ఉంటుందని. మొత్తం ఓవరాల్గా మాకు భూటాన్ బడ్జెట్ వచ్చేసి 86,000 అయింది. ఫస్ట్ భూటాన్కి మీరు వెళ్తున్నారు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది SDF, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజ్. అది ₹1,200 పర్ పర్సన్కి. సో నాకు ₹1,200 అండ్ మన హరికి ₹1,200, ₹2,400 పర్ డే. అండ్ ఇంకోటి RST ఉంటుంది అనమాట, రోడ్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనేది ఏంటంటే మన బైక్ కానీ కార్ కానీ మనం తీసుకెళ్తాం కదా, ఒక్క రోజుకి ₹4,500 అనమాట. అండ్ అంటే మీరు అనుకోవచ్చు కార్ కంటే బైకే బెస్ట్ కదా భయ్య అనుకోవచ్చు, కానీ బైక్ కన్నా కారే బెస్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బైక్ తీసుకెళ్ళాను, నేను హరి ఇద్దరం కలిసి 2 బైక్స్ తీసుకెళ్ళాం అనుకోండి. గైడ్ అయిన వాడు ఏంటంటే బైక్ పైన రాడు, ఖచ్చితంగా ఒక కార్ బుక్ చేయాలి. మళ్ళీ దానికి ఒక ₹2,000 కానీ ₹2,500 కానీ ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మనం బైక్ పైన అనుకోండి, వాళ్ళు వెనకాల కార్లో కూర్చొని వస్తారు మంచిగా. సో వాళ్ళైతే బైక్ పైన అయితే రారు. బెస్ట్ థింగ్ ఏంటంటే కారే పోవచ్చు, కార్లోనే ఇద్దరు కానీ ముగ్గురు అని పోతే మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ గైడ్కి కూడా ఖచ్చితంగా కావాలి, గైడ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే మెయిన్ భూటాన్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఎంబసీ, ఆ ఎంబసీ క్రాస్ అయిన తర్వాత ఓన్లీ ఫిన్షిలింగ్లో తిరగాలంటే మీకు ఫ్రీ, గైడ్ అవసరం లేదు, డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఏం లేదు. ఓన్లీ ఫిన్షిలింగ్ అనేది జస్ట్ ఒక 2 to 3 kilometers ఆ చుట్టుపక్కల భూటాన్ కల్చర్ అక్కడ మనము ఎంజాయ్ చేయడానికి వెళ్ళి రావచ్చు. అది ఫ్రీ, దానికి అసలు డబ్బులే ఉండవు. ఫిన్షిలింగ్ దాటాలంటే 2 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ 2 చెక్ పోస్టులో ఇవన్నీ చూపించాలి, పర్మిషన్స్ ఇవన్నీ చూపించాలి. ఫస్ట్ SDF, దాని తర్వాత RSTA, దాని తర్వాత గైడ్కి కూడా ఏంటంటే పర్ డేకి వాళ్ళు ₹2,000 వాళ్ళు అంటారు, బట్ మనం కొంచెం బార్గెన్ చేసి 1,500 కానీ 1,400 కానీ క్లోజ్ చేయొచ్చు. సో మేమైతే 1,400కి క్లోజ్ చేసుకున్నాం. మేము 1,000 నుంచి స్టార్ట్ చేసి 1,400కి క్లోజ్ చేసినాము. సో కొంతమంది 1,500, కొంతమంది 1,200 కూడా రావచ్చు, చెప్పలేము. అంటే డిపెండ్స్ ఆన్ మనం ఎంతైతే బార్గెన్ చేస్తాం అంత ఉంటుంది. హోటల్స్ బుకింగ్స్ వచ్చేసి ఏంటంటే మీ వెళ్ళిన ట్రిప్ వచ్చేసి ఏంటంటే ఫిన్షిలింగ్ టు థింపు డెస్టినేషన్ 1, థింపు నుంచి పునాక నుంచి పారు. సో మాకున్న 6 days కాబట్టి 6 daysలో 4 ప్లేస్, ఈ 3 ప్లేస్ అని థింపు, పునాక, పారు అనే ప్లేస్ 3 ప్లేసెస్ కవర్ చేసినాం. సో హోటల్స్ బుకింగ్స్ మాకు ఎంత పడ్డాయంటే డిపెండ్స్. సో మినిమం అయితే 2,000. వాళ్ళు ఏమంటారంటే మినిమం 3 star హోటల్స్ అయితే ఉండాలి అంటారు. సో వాళ్ళే బుక్ చేస్తారు అనమాట. సో కొన్ని 2,000 ఉంటాయి, కొన్ని 2,500, 3,000, 3,500. వాళ్ళు మీకు వాళ్ళ సిస్టంలో చూపిస్తారు అనమాట. ఈ హోటల్, మీ హోటల్ ఇలా ఉంటుంది, నువ్వు రేపు పోయే హోటల్ ఇలా ఉంటుంది, థింపులో హోటల్ ఇలా ఉంటుంది, వైట్ డ్రాగన్ హోటల్ ఇలా ఉంటుంది అని ఎగ్జామ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు చూపిస్తారు అనమాట. మనకు వాళ్ళు ఓకే అయితే అది బుక్ చేస్తారు, అంటే మన బడ్జెట్ని బట్టి. లేదు మాకు అంత బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ చూడండి అంటే తక్కువలో కూడా చూస్తారు. ఇన్సూరెన్స్ మాకు 1 week అయితే వాళ్ళు ₹600 ఛార్జ్ చేసినారు. నాకు 600 అండ్ హరికి 600, 1,200 అయింది ఇద్దరికి. మొత్తం ఓవరాల్గా వచ్చేసి మాకు అంటే పర్మిషన్స్, గైడ్కి, RSTA, SDF, హోటల్స్ ఇవన్నీ కలిపి మొత్తం భూటాన్ బార్డర్ ఫిన్షిలింగ్ నుంచి రౌండ్ ట్రిప్ మొత్తము మళ్ళీ ఫిన్షిలింగ్ వచ్చే వరకు మాకు ఖర్చు అయింది ₹51,000 మాత్రమే. అండ్ మిగతా వచ్చేసి ఫుడ్ విషయంలో వచ్చేసి ఫుడ్ కూడా ఖచ్చితంగా మీకు ఇద్దరికి 2 personsకి ఎంత కాకపోయినా 2,000. మీరు ఎంత తక్కువ చేద్దామనుకున్నా, ఎంత కాపాడించిద్దామనుకున్నా ఖచ్చితంగా 2,000 పర్ డేకి అయితే అయిపోతాయి ఇద్దరికి. సో గైడ్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనకి బిల్ వేస్తారు అనమాట. ఫుడ్ తర్వాత ఏంటంటే ఇంకోటి, మనం ఎక్కడైతే ప్లేసెస్ వెళ్తామో అంటే టెంపుల్స్ కానీ, పకోడాస్ కానీ, జూ కానీ, మన సింప్లీ భూటాన్, కొన్ని వీళ్ళ కల్చర్కి సంబంధించిన ఎంట్రీస్ ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా ఎంట్రీస్ అనేవి ఉంటాయి. వాటికి అయితే మినిమం ₹1,000 ఉంటాయి. 1,000 బూటనీస్ అంటే ₹1,000 ఇండియన్ కరెన్సీ. మొత్తం ఇవన్నీ కలిపి ఈ పర్మిషన్లు, ఫుడ్, హోటల్స్, మా డీజిల్, ఎంట్రీ ఫీజెస్లు అన్నీ కలిపి 86,000లో మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అండ్ మీరు భూటాన్లో ఏ మూలకి వెళ్ళినా కూడా ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారు అండ్ భూటానీస్ యాక్సెప్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఇండియన్ కరెన్సీ అంటే కళ్ళ కద్దుకొని తీసుకుంటారు మన ఇండియన్ కరెన్సీ. సో అంత డిమాండ్ ఉంది, అంత రెస్పెక్ట్ ఇస్తారు. భూటాన్ ఈజ్ ఏ కార్బన్ నెగటివ్ కంట్రీ. అలా ఎందుకు అన్నారు అంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ భూటాన్ మొత్తం ట్రీసే ఉంటామంట, మొత్తం ఫారెస్టే. సో భూటాన్ ని కార్బన్ నెగటివ్ కంట్రీ అని ఎందుకు పిలుస్తారంటే లాగ్ ఎక్స్పోర్ట్స్ అనేవి మొత్తం బ్యాన్ చేశారు. ఇంకో రీజన్ ఏంటంటే
వీళ్ళ రివర్స్ ఉన్నాయి కదా, ఆ రివర్స్ ని యూజ్ చేస్తూ పవర్ ని జనరేట్ చేస్తామట. ఈ పవర్ ని జనరేట్ చేసి ఫార్మర్స్ వీళ్ళకి ఎవరికైతే ఉన్నట్టు బయట కరెంట్ అనేది ఫ్రీ వీళ్ళకి. సో ఇదనమాట స్టోరీ మొత్తం. భూటాన్ లో అయితే మేము చాలా అంటే చాలా చేసినాము నేను హరి. అదొక మెమొరబుల్ ట్రిప్, మంచి ట్రిప్ మాకైతే. మాకు భూటాన్ లో అడుగు పెట్టేంత వరకు అయితే మాకు ఏ భయం ఉండదు అంటే వెహికల్ ని అలౌ చేస్తారా లేదా, అంటే మా కార్ ని అలౌ చేస్తారా లేరా అనేది చాలా భయం వేసింది. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీ ఉంటే గానీ మాక్సిమం ఎలో చేయరు. సో మేము ఏం చేసినామంటే ఆ ట్రావెల్స్కి గైడ్కి ఏం చెప్పినామంటే ముందే మాకైతే ఒరిజినల్ లేదు, అంటే మా స్టేట్లో మేము ఉండే స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కారు కొన్న వెంటనే ఒరిజినల్ ఆర్సీ రావడానికి 1 year టైం పడుతుంది. అందుకని చెప్పేసి జస్ట్ ఒక పేపర్ పైన అంటే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళేసి పేపర్ పైన వాళ్ళ స్టాంప్ సిగ్నేచర్ పెట్టి తీసుకొచ్చినాము. అది కూడా ఒరిజినలే అని చెప్పేసి చూపిస్తే వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసుకుని అప్పుడు వాళ్ళు ఒప్పుకొని ముందే మాట్లాడారు అనమాట. సో మేము ఎంట్రీ కాకముందుకే ఇంకొక 2-3 hours ఎంట్రీ అవుతాం అన్నప్పుడే వీళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఆర్టీ ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళు కనుక్కున్నారు, ఇలా ఉంది వీళ్ళ స్టేట్లో ఇలా ఆర్సీ రాదని వీళ్ళు మొత్తం చెక్ చేసుకొని అప్పుడు ఓకే అంటే అప్పుడు లోపలికి వెళ్ళినాం. ఈ ట్రిప్ తోటి కొంచెం నాకు అడ్వాంటేజ్ అయింది. అండ్ హరి అయితే మంచి నాకు పుషప్ ఇచ్చిండు. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ హరి. అండ్ హరి వాళ్ళ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నా ఛానల్కి వచ్చి చూడడము, కమెంట్స్ పెట్టడం నాకైతే మంచిగా అనిపించింది. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే నాకు మంచిగా నచ్చింది. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. మీరు కమెంట్స్లో పెట్టండి, అంటే ఇలా చేయు, ఈ ట్రిప్ చేయు, ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు కమెంట్స్లో పెట్టండి. నేను దాన్ని బట్టి నేను చేంజ్ చేసుకుంటాను నా వే ఆఫ్ టాకింగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.